సార్ అదేవిధంగా ఒంగోలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఉన్న 12 పోలింగ్ కేంద్రాల్లో రీకౌంటింగ్ జరపాలి అని ఈసీని కోరటం జరిగింది. ఈసీ కూడా ఈ నెల 19 నుంచి 25 దాకా రీకౌంటింగ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎలా చూస్తారు? ఈసీ ఇష్టం అది, మరి చేస్తాడో లేదో తెలియదు. చెప్పారు ప్రస్తుతానికి పెడతామని చెప్పారు, కరెక్ట్గా పెడతాడో లేదో తెలియదు. అది అంటే ఈవీఎం అవతవకలు జరిగినాయి, ట్యాంపరింగ్ జరిగినాయి, డమ్మీ ఈవీఎం బాక్సులు తీసుకొచ్చి నన్ను ఓడించారని చెప్పి ఎప్పుడు ఈవీఎం గురించే మాట్లాడతారు ఫస్ట్ నుంచి. మరి ఎప్పటి నుంచో ఎన్నికలు జరుగుతున్నాయి ఈవీఎంఐగా, అప్పుడు లేదు ఇప్పుడు అలాగే ఈవీఎం అవతవకలు వచ్చినాయి. నారా లోకేష్ గారు కూడా అదే అంటున్నారు, మీరు గెలిచినప్పుడు ఏమో ఈవీఎం పనిచేసినట్ట, మేము గెలిస్తే పని చేయనట్ట అని చెప్పేసి అంటారు. ఆయన కూడా అదే మాట అంటారు. ఈవీఎంలు పనిచేస్తున్నాయి, కేంద్రంలోనే పనిచేస్తే ఇక్కడ మన రాష్ట్రంలో ఏమైంది? కేంద్రంలో కూడా అయ్యే కదా, అన్ని రాష్ట్రాల్లో అయ్యే కదా, ఎక్కడ ఓటింగ్ పద్ధతి లేదు కదా. అందుచేత ఇది ఏదో నెపం మీద పెట్టి చేస్తారు ఈవీఎం మీద. ఈవీఎం సరిగ్గా పనిచేయట్లేదు అది ఇదని చెప్తారు. ఒంగోలులో 12 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈవీఎంలో రీకౌంటింగ్ చేయాలి అని చెప్పేసి బాలినేని శ్రీనివాసరావు గారు డిమాండ్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చేయొచ్చు అంటారా? మళ్ళీ గతంలో గెలిచినప్పుడు ఈవీఎంలే అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ఈవీఎంలే అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి చెప్పుకుంటూ పోతారు ఇంకంతే. అంటే గతంలో గెలిచినప్పుడు ఈవీఎంల కారణంగా మేము గెలిచాము, ప్రజల మద్దతు బాగానే ఉంది అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు అదే ఈవీఎంలతోనే మేము ఓడిపోయాము, రిగ్గింగ్ జరిగింది అంటున్నారు కదా, మళ్ళీ ఎలా చూడొచ్చు అంటారు? అది అంతే వాళ్ళ ఇష్టం.